గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం ట్యాక్స్ క్లాస్లో ఆన్లైన్ ట్యాక్స్ క్లాస్ వాళ్ళకి కొంత పార్ట్ మిగిలిపోయింది. తర్వాత అట్లానే ప్రాబ్లమ్స్ కూడా మిగిలి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా మీకు ఆ మిగిలిన చాప్టర్స్, దాని తర్వాత మీకు ఐటీఆర్స్ ఎట్లా ఫైల్ చేసుకోవాలి, ఎట్లా మీరు దాంట్లో డిడక్షన్స్ కానీ ఎగ్జామ్షన్స్ కానీ ఎలా క్లెయిమ్ చేయాలనేది వివరంగా నేను మీకు కంటిన్యూస్గా వివరిస్తాను. కాబట్టి యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్. If you got any doubt during the class, you can feel free to note it in the comment section, so that you will get immediate reply regarding that. ఎందుకంటే మీరు ఇన్ని ఊరుకోవడం వల్ల ఉపయోగం లేదు. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, కానీ చాలామంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అప్పుడు ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. నవంబర్ దాకా మనకు ఫైలింగ్ స్టేటసే రాదు, ఎందుకంటే రోజు రోజుకి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఏంటంటే నవంబర్కి మీకు నవంబరు డ్యూ డేట్, అంటే అక్టోబరు వరకు మీకు ఈలోగా మీరు ఏదన్నా ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి. నవంబర్లో మాత్రం సీరియస్గా ఫైలింగ్, శాలరీస్, ఇండివిజువల్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ త్రూ ఇది కామెంటరీ సెక్షన్. సో మనం మెయిన్గా ఇప్పుడు పెర్మిసిబుల్ డిడక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. 80C నుంచి 80D వరకు, అంటే చాప్టర్ 6Aలో ఇవన్నీ వస్తాయి. తర్వాత ఎగ్జామ్షన్స్ కూడా మాట్లాడుకున్నాం. తర్వాత ఎగ్జామ్షన్ పార్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయర్ విల్ లుక్ ఆఫ్టర్ దట్. ఎందుకంటే ఎవరైతే అలవెన్సెస్ గ్రాంట్ చేస్తారో వాళ్ళకే డిడక్షన్స్ని అలౌ చేసే హక్కు కూడా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్షన్స్ విల్ బి అలౌడ్ ఆన్ ది అలవెన్సెస్ గ్రాంట్ చేసేది ఎంప్లాయర్. కాబట్టి ఎంప్లాయర్ గాట్ ది రైట్ the exemptions, the limit of exemptions as declared by the finance ministry, CBDT. కాబట్టి ఏంటంటే మీరు ఎగ్జామ్షన్స్ గురించి ప్రాబ్లం లేదు. దాంట్లో ఎగ్జామ్షన్స్ గురించి కూడా మీకు మెయిన్గా హెచ్ఆర్ఏ. ఎందుకంటే ఇప్పుడు కొత్త మీకు న్యూ ట్యాక్స్ రిజిమ్ వచ్చిన తర్వాత మీరు ఓల్డ్ దాంట్లోంచి మీరు ఓల్డ్ దాంట్లో క్లెయిమ్ చేయాలంటే మాత్రం ఈ ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ అవన్నీ తీసుకోవాలి. లేదు న్యూ రెజ్యూమ్లో తీసుకోవాలంటే నో డిడక్షన్స్ ఆర్ నో ఎగ్జామ్షన్స్ విల్ బి అలౌడ్, ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో దాన్ని మీరు అది కూడా నేను మీకు క్లియర్గా చేస్తాను. కాబట్టి ఓల్డ్ రిజైమ్ ఏంటి, న్యూ రిజైమ్ ఏంటి, తర్వాత ఏంటంటే మన ట్యాక్స్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి, ప్రొసీజర్స్ కూడా కంప్లీట్ మారిపోయి ఉన్న పరిస్థితి. ఈ అసెస్మెంట్స్ సిస్టమ్ ఉంది. కాబట్టి చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఫైలింగ్ ది రిటర్న్, ఎందుకంటే ఇదివరకు లాగా రిటర్న్ ఫైల్ చేసి ఫైల్ స్మైల్ అండ్ గో కాదు. ఎందుకంటే మీకు అసెస్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ క్షణంలో అయినా మీ క్లయింట్కి నోటీస్ రావచ్చు. ఆ నోటీస్ మీరు ఆన్సర్ చేయాలని పొజిషన్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మెయిన్గా నాలెడ్జెన్స్ మీదనే బేస్ కాకుండా మీకు సిస్టమ్ ఉంది. కాబట్టి మీరు ట్యాక్సేషన్ గురించి మీకు ఏ క్వరీ ఉన్నా కూడా, అంటే నన్ను అడగొద్దని క్వశ్చన్ కాదు, మీరు ఏ క్వరీ ఉన్నా కూడా మీరు దాంట్లో గూగుల్ సెర్చ్లో చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. కాబట్టి మీరు ఆ విధంగా కూడా ఏంటంటే రేపొద్దున ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు డే టు డే ప్రాబ్లమ్స్, అనుకోకుండా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు ఆన్సర్ చేసి మీరు కన్ఫర్మ్డ్గా మనకి క్లయింట్కి సర్వీస్ చేయాలి. అంటే క్లయింట్ సాటిస్ఫై లెవెల్లో కనుక మీ సర్వీస్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ గూగుల్ మీద బేస్ అయి ఉండాలి. కొన్ని సైట్స్ ఉన్నాయి దాంట్లో, ఆ సైట్స్ కూడా ట్యాక్స్ గురు అని నేను చెప్తాను. ఏ సైట్స్ బాగున్నాయో చెప్తాను, ఆ సైట్స్లో మీరు చేసుకోండి. కాబట్టి ఏంటంటే బీ కాన్సన్ట్రేట్ రెగ్యులర్లీ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. సో బేస్ తర్వాత హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, ఎందుకంటే మనకి శాలరీడ్ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్, అదర్ సోర్సెస్ ఇన్కమ్ అని ఇన్ని ఉన్నాయి. మన శాలరీ ఇన్కమ్ గురించి ఆలోచించాము. తర్వాత ఏంటంటే ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఏంటంటే మీకు కనుక ఓన్గా హౌస్ ఉన్నట్టయితే దాని మీద ఈ రెండు రకాలుగా, అంటే మీరే నివాసం ఉండి దాంట్లో మీరు ఏదన్నా వ్యవహారం ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఏదైనా సరే దాంట్లోంచే మీరు వ్యవహారాన్ని నడుపుకుంటూ ఉంటే మీకు మీరే నివాసం ఉంటారు. కాబట్టి ఏ విధమైన క్లెయిమ్ మీకు ఉండదు.
కానీ అదే మీరు కనుక లెట్ అవుట్ చేసినట్టయితే, ఎవరికైనా అద్దెకి ఇచ్చినట్టయితే దాంట్లో కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్‌ని మీరు ఎలా ట్రీట్ చేయాలి? లేదా మీరే ఉంటే ఎలా ట్రీట్ చేయాలి? మీరే ఉన్నదేమో మీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటారు. తర్వాత అద్దెకిచ్చిన ప్రాపర్టీ ఏమో లెట్ అవుట్ ప్రాపర్టీ అంటారు. ఆ డిస్టింక్షన్ ఉంటుంది మీకు. దాన్ని బట్టి ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయి అదంతా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. సో, మీకు నోట్స్‌లోకి వెళ్ళినట్టయితే బేసిక్ హౌస్ ప్రాపర్టీ. A house property could be your home, an office, a shop, a building, or some land attached to the building like parking lot. ఏదైనా కావచ్చు. మీకు షాప్ అయి ఉండొచ్చు, ఇల్లు అయి ఉండొచ్చు, నరా తర్వాత ల్యాండ్ అటాచ్డ్ టు ది బిల్డింగ్ లైక్ ఏ పార్కింగ్ లాట్. ఎందుకంటే మీకు పార్కింగ్ ప్లేస్ మీరు కమర్షియల్ ఏరియా అయితే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ పార్కింగ్ లాట్ కూడా మీకు దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా హౌస్ ప్రాపర్టీ కింద లెక్క. ది ఇన్కమ్ ట్యాక్స్ డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. నివాసానికి పనికొచ్చి ఇల్లా అంటే మీరు మామూలుగా రెసిడెన్షియల్ వాళ్ళకి వీళ్ళకి అద్దెకి ఇచ్చిన పోర్షన్, లేకపోతే ఒక కమర్షియల్ పోర్షన్ అంటే షాపులకు కానీ ఆఫీసులకు కానీ ఇచ్చింది. దీంట్లో డిఫరెన్సెస్ ఏం లేవు దీంట్లో. ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ ట్యాక్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఏ రకమైన ప్రాపర్టీ అయినా వెదర్ ఇట్ ఈస్ కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ house property. An owner for the purpose of income tax is a legal owner, someone who can exercise the rights of the owner on his own right and not on someone else's behalf. అంటే ఓనర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఎ లీగల్ ఓనర్. ఆయనకి హక్కు ఉండాలి, అతని పేరు మీద ఉండాలి, అతని పేరు మీదనే డాక్యుమెంట్స్ ఉండాలి. కాబట్టి అంతేగాని వేరే ఒక ప్రాపర్టీని మీరే అంత కంప్లీట్ అన్నీ మీరే చూస్తున్నంత మాత్రాన మీరు ఓనర్ కారు. మీరు లీగల్గా మీరు ఓనర్ అయి ఉండాలి. వెన్ ఏ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఫర్ క్యారింగ్ అవుట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇట్ ఈస్ ట్యాక్స్ అండ్ అంటే మీరే దాంట్లో మీరు కట్టుకున్న ఇంట్లోనే మీరు ఆఫీస్ పెట్టుకుని ఏదైనా వ్యవహారం నడుపుకుంటూ ఉంటే అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కాదు. దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్ అండ్ ఇట్స్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ అలౌడ్ యాజ్ బిజినెస్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే దాన్ని మీరు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్గా ట్రీట్ చేయట్లేదు కాబట్టి ఆ షాప్కి ఏమైనా రిపేర్స్ వచ్చినా, ఎక్స్టెన్షన్స్ వచ్చినా, ఏదన్నా వచ్చినా కూడా దాన్ని బిజినెస్ ఎక్స్పెండిచర్ కిందనే ట్రీట్ చేయవచ్చు. సో అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ బిజినెస్ అంటున్నాం కాబట్టి అది. తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి? సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ ఫర్ వన్స్ ఓన్ రెసిడెన్షియల్ పర్పస్. మీరే నివాసం ఉండేదాన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. దిస్ మే బి ఆక్యుపైడ్ బై ది ట్యాక్స్ పేయర్స్ ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ దర్ స్పౌస్ అండ్ చిల్డ్రన్. ఏంటంటే మీరు ఉండొచ్చు, అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారండి, మీరు ఎక్కడో వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే ఎక్కడో వ్యవహారం చేస్తున్నారు, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు. మరి ఆ ఇల్లు ఎవరికి ఇవ్వడానికి ఇష్టం లేదు. మీ అమ్మ నాన్న ఉండొచ్చు ఏజ్లో, వాళ్ళు అక్కడ ఉండండి అమ్మ మీరు, మేము నా భార్య పిల్లల్ని తీసుకుని నేను వేరే ఊర్లో నా ఉద్యోగంలో ఉంటానండొచ్చు. అదే ఊర్లో ఉండి కూడా మీరు వేరే చోట ఇల్లు తీసుకుని ఉండొచ్చు. లేకపోతే మీ పిల్లల చదువుల నిమిత్తం, ఎందుకంటే మీరు వ్యవహారం మారినప్పుడల్లా, మీరు ఉద్యోగం మారినప్పుడల్లా మీరు పొలం అంటూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్టయితే మీ పిల్లల ఎడ్యుకేషను డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి మీ భార్యను అక్కడ ఉంచేసి పిల్లల్ని అక్కడ ఉంచేసేసి మీరు వేరే ఇల్లు తీసుకోవచ్చు మీ ఒక్కరికే. లేకపోతే అమ్మ నాన్నలతో పిల్లలను వదిలిపెట్టేసేసి ఏదైనా సరే మీరు ఎవరికి లెట్ అవుట్కి ఇవ్వకపోతే మాత్రం అది మీ రెసిడెన్షియల్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అవుతుంది అన్నారా. ఏ వేకెంట్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఎ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే వేకెంట్ హౌస్ అంటే మీరు అద్దెకి ఇవ్వడానికి సాధ్యం కాలేదనుకోండి, దాన్ని కూడా మీరు వేకెంట్గా ఉన్న దాంట్లో ఏమి రాదు కాబట్టి మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేయొచ్చు. ఇఫ్ మోర్ దాన్ వన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ ఓన్డ్ బై ది ట్యాక్స్ వేర్ ఓన్లీ వన్ హౌస్ ఈజ్ కన్సిడర్డ్ అండ్ ట్రీటెడ్ ఎస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అండ్ ది రిమైనింగ్ ఆర్ అస్యూమ్డ్ టు బి లెట్ అవుట్. మీకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు ఉంటే మీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఖాళీగా ఉన్నా, లేదా మీరు మీ పిల్లల నుంచినా కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అవుతుంది. యూ కెన్ టేక్ అనదర్ హౌస్ ఫర్ యువర్ రెసిడెన్స్, యూ కెన్ క్లెయిమ్ ది హెచ్ఆర్ఏ ఫ్రమ్ దట్. కానీ ఒక ఇల్లు కంటే ఎక్కువ ఉందనుకోండి, వేరే ఇల్లు మీరు అద్దెకి ఇవ్వకపోయినా దాన్ని వేకెంట్గా ఉంచినా కూడా దాన్ని డీమిల్ లెట్ అవుట్ అంటారు. అంటే మీకు అద్దెకి ఇచ్చినట్టుగానే భావించి, దాని మీద ఇన్కమ్ వచ్చినట్టుగానే భావించి మీరు ఇన్కమ్గా చూపించాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఇదే సేమ్ ఏరియా ఉన్న బిల్డింగ్ ఎంత రెంట్కి ఇస్తారో చూసుకుని ఆ రెంట్కి మీరు దాన్ని ఇచ్చినట్టుగా భావించి
దాన్ని చేసుకోవాలి. మీరు లెటర్ అవుట్కి ఇవ్వలేదు కదా సార్ అంటే కుదరదు. డీమ్డ్ లెటర్ అవుట్ అంటారు దాన్ని. ఎస్టిమేటెడ్ రెంటల్ ఇన్కమ్ అనమాట అది. ఉన్నారా? కాకపోతే ఏంటంటే 2 ఇళ్ళు ఉంటే మీరు దేనిలో దాన్ని ద ఆప్షన్ ఈజ్ యువర్స్. మీరు పెద్ద ఇల్లు చేసుకుని మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్గా చూసుకుని చిన్న ఇల్లు రెంటల్ చూపించుకుంటారు ఏదంటే దట్ ఈజ్ యువర్ చాయిస్. ది చాయిస్ ఆఫ్ విచ్ ప్రాపర్టీ టు చూజ్ ఏ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఈజ్ అప్ టు ది ట్యాక్స్ పేయర్. తర్వాత లెట్ అవుట్ ప్రాపర్టీ అంటే ఏంటి? A house property which is rented for the whole or part of the year considered a let out house property for income tax purpose. అంటే మీరు 6 నెలలు ఇవ్వండి, 4 నెలలు ఇవ్వండి, ఏదైనా ఆ సంవత్సరం మొత్తం ఇప్పుడు మీరు మధ్యలో ఎప్పుడో జనవరికి కంప్లీట్ అయ్యింది. ఆ జనవరి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు రెంట్ కట్టారు. అయితే ఆ సంవత్సరం మొత్తం మీద ఆ ఇయర్లో మీకు లెట్ అవుట్ ప్రాపర్టీ మీద ఎంత వచ్చిందో లెక్క అది. తర్వాత ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అంటే వారసత్వపు హక్కులు. ఎందుకంటే నాన్నగారి ఆస్తులు కానీ తాతగారి ఆస్తులు కానీ మీకు సంక్రమించి ఉండొచ్చు. అది కూడా మీ ఓన్ ప్రాపర్టీ కింద లైక్ an inherited property that is one gift from parents, grandparents, etc. again can be a self-occupied one or let out based on its uses as discussed above. మీరు దాన్ని మీరు సొంతంగా అది ఇప్పుడు మీరు కట్టుకొని ఉండొచ్చు, కొనుక్కొని ఉండొచ్చు, లేకపోతే వారసత్వ హక్కుల ద్వారా మీ వాటా మీకు వచ్చి ఉండొచ్చు అన్నారా? అటువంటి దాంట్లో మీరు నివాసం ఉండండి, లేకపోతే అద్దెకి ఇవ్వండి. ఎలా అయినా మీరు మీరు దాన్ని వాడి యూసేజ్ని బట్టి దాన్ని మీరు ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత తర్వాత స్టెప్స్ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి చూద్దాం. డిటర్మిన్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ, GAV అంటారు. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ. ది గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ is 0. ఫర్ ఎ లెట్ అవుట్ ప్రాపర్టీ ఇట్ ఈస్ ద రెంట్ కలెక్టెడ్ ఫర్ ఎ హౌస్ రెంట్. ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే మీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో ఇన్కమ్ ఏముంటుందండి? సో ద గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ టు బి కన్సిడర్డ్ యాజ్ 0. తర్వాత రెడ్యూస్ ప్రాపర్టీ ట్యాక్స్. ఏమండి మీరు మున్సిపల్ ట్యాక్స్ కట్టుండొచ్చు. ఆ మున్సిపల్ ట్యాక్సెస్లోనే సివరేజ్ ట్యాక్స్ ఉంటుంది ఏమండి. తర్వాత ఇది మన లైబ్రరీ ఏదైనా సరే లోకల్ ట్యాక్స్ ఏది కట్టినా కూడా ఆ హౌస్ నెంబర్ మీద కట్టితే దట్ కెన్ బి డిడక్టెడ్. దాన్ని కనుక మీరు కట్టున్నట్టయితే దాన్ని కూడా మీరు కట్టితేనే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మీరు కడితే మాత్రమే దాన్ని మీరు అవైల్ చేసుకోవడం ఉంటుంది. కానీ సపోజ్ ఇప్పుడు 2 కిస్తీలు ఇస్తారండి మనకి. ఏంటంటే మనకి సెప్టెంబర్ వరకు ఒకటి, తర్వాత మార్చి ఎవ్రీ 6 మంత్స్కి ఒక కిస్తీ ఉంటుంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక కిస్తీ కట్టారనుకోండి, రెండో కిస్తీ కట్ల డబ్బులు లేకనో సరే కడదాం లేను మీరు ఊరుకొని ఉండొచ్చు. అయితే మీరు కట్టిన మందమే మీరు మీ హౌస్ ప్రాపర్టీ ఇన్కంలోంచి తగ్గించుకుని వీలు. అది కూడా ఎక్కడ మీరు లెట్ అవుట్ ప్రాపర్టీ అయితేనే. అదే కానీ మీరు సొంతంగా నివాసం ఉన్నా మీరు మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, అద్దెకిచ్చినా మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి. కాబట్టి అంటే అద్దెకిస్తే మాత్రమే వాల్యూ ఉంటేనే, యాన్యువల్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే. 0 ఉంటే కాదు. 0 ఎప్పుడు వస్తుంది? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో 0 వస్తుంది. అద్దెకిచ్చినటువంటి యాన్యువల్ వాల్యూ ఉంటుంది. వాల్యూ ఉంటేనే ద ప్రాపర్టీ ట్యాక్స్ పెయిడ్ ఓన్లీ టు బి కన్సిడర్డ్ ఫర్ డిడక్షన్. అంటే మీరు చేసి ఉంటేనే. సపోజ్ ఒక కిస్తీ కట్టారు, ఆ ఒక కిస్తీ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ మిగిలిన ఒకటే కిస్తీ, తర్వాత ఆ 2 కిస్తీలు కట్టారు, 3 కిస్తీలు అయినాయి. ఒకటే సంవత్సరంలో 3 కిస్తీలు అయితే 3 కిస్తీలు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ద యాక్చువల్ పేమెంట్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ డిడక్షన్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అన్నారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ట్యాక్స్ లెవీ అయినంత మాత్రం ఇది కాదు. తర్వాత డిటర్మిన్ నెట్ యాన్యువల్ వాల్యూ గ్రాస్ యాన్యువల్ వాల్యూ మైనస్ ప్రాపర్టీ ట్యాక్స్ అన్నారా. GAV మైనస్ ప్రాపర్టీ ట్యాక్స్ మైనస్ అది అయితే నెట్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. రెడ్యూస్ 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ టువర్డ్స్ స్టాండర్డ్ డిడక్షన్. ఏమిటండి ప్రతి బిల్డింగ్కి మెయింటెనెన్స్ కింద అంటే ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ ఎక్కడ? ఓన్లీ లెట్ అవుట్ ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ 30% మీకు నెట్ యాన్యువల్ వాల్యూలో అంటే మున్సిపల్ రెంట్ రిసీవ్డ్ మైనస్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ మీద 30% డిడక్షన్ తీసుకోవచ్చు. మీరు ఎంతైనా ఖర్చు పెట్టి ఉండండి, ఆ బిల్డింగ్ రిపేర్స్ కానీ రెనోవేషన్ కానీ
ఖర్చు పెట్టి ఉండకపోవచ్చు. కొత్త బిల్డింగ్కి ఏం ఖర్చు పెడతారంటే ఏం ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన సందర్భం అదే, ఖర్చు పెట్టిన సందర్భం ఇదే. ఆ సందర్భంలో మీరు 30% తీసేసుకుని, అంటే దాని సెక్షన్ 24 కింద ఇది క్లెయిమ్ చేయొచ్చు. సరే, నో అదర్ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్ పెయింటింగ్ అండ్ రిపేర్స్ కెన్ బి క్లెయిమ్డ్ యాజ్ టాక్స్ రిలీఫ్ బియాండ్ ది 30% క్యాప్ అండర్ దిస్ సెక్షన్. సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ది బిల్డింగ్, ఏదైనా మీరు ఖర్చు పెట్టిన దాంతో సంబంధం లేదు, యూ కెన్ క్లెయిమ్ దిస్ అన్నారా. తర్వాత రిడ్యూస్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్, అంటే మీరు అద్దెక మీరు కట్టుకుంటున్న ఇల్లు లేదా కొనుక్కున్న ఇల్లు మీద కనుక లోన్ తీసుకుంటే ఆ లోను మీకు మీద ఇంట్రెస్ట్ అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే 2 lakhs. ఏ ప్రాపర్టీ అయినా అంతకుముందు ఏంటంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, లెట్అవుట్ ప్రాపర్టీలో యాక్చువల్ ఇంట్రెస్ట్ లెవీడ్ కెన్ బి డిడక్టెడ్, కానీ ఇప్పుడు అదేం లేదు. ఓన్లీ మ్యాక్సిమం 2 lakhs. 2 lakhs మాత్రమే మీరు క్లెయిమ్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ది యాన్యువల్ హౌసింగ్ లోన్. అయితే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే ఇన్కమ్ నిల్ ఉంటుంది కాబట్టి మీరు 2 lakhs మైనస్ అవుతుంది. ఈ మైనస్ కెన్ బి క్లెయిమ్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్. మీరు శాలరీ నుంచి క్లెయిమ్ చేయండి, ఇంకో బిజినెస్, ఇంకొక ఇన్కమ్ నుంచి క్లెయిమ్ చేయండి, ఎక్కడి నుంచి అయినా సరే మీరు దాన్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంది. ఒక సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో మైనస్ వస్తుంది. తర్వాత మీరు లెట్అవుట్ ప్రాపర్టీలో మీకు నెట్ యాన్యువల్ వాల్యూ మైనస్ 30% స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ దిస్, అప్పుడు కూడా మీకు మైనస్ రావచ్చు, లేకపోతే మైనస్ రాకపోవచ్చు. రెంటల్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి తగ్గిపోతుంది. ఏదైనా సరే దట్ కెన్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ది నెట్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ. తర్వాత లాస్ ఫ్రమ్ హౌస్ వెన్ యూ ఓన్ ఏ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ సిన్స్ ఇట్ ఈస్ జనరల్ వాల్యూ గ్రాస్ యాన్యువల్ వాల్యూ is nil, claiming deduction on house loan interest will be result in a loss from the house. This loss can be adjusted against income from other heads. ఏ హెడ్ నుంచి అయినా మీరు తీసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. When a property is not entry, when a property is let out, its gross annual value is the rental value of the property. The rental value must be higher than or equal to the reasonable rent of the property determined by the municipality. తర్వాత ట్యాక్స్ రిడక్షన్స్ అండ్ హోమ్ లోన్స్, దీన్ని ఎలా తీసుకుందాం. ట్యాక్స్ రిడక్షన్ అండ్ హోమ్ లోన్స్ ఇంటర్ సెక్షన్ 24. తర్వాత హౌఎవర్ the home owners can claim deduction up to 2 lakhs on their home loan interest if the owner or a family resides in the house property. The same treatment applies when the house is vacant. If we have rented out this property, the 2 lakhs interest on the home loan is allowed as a deduction. However, your deduction and interest is limited to 30,000 instead of 2 lakhs if both of the following conditions are satisfied. అంటే ఎప్పుడు అంటే ఈ 2 లక్షలు కాదు, 30,000 మాత్రమే మీరు పొందడానికి ఛాన్స్ ఉంది. ఏ సందర్భం, దీనికి ఒక సందర్భం ఉంది. ఇఫ్ ద లోన్ ఈజ్ టేకెన్ ఆన్ ఆర్ బిఫోర్ 1st April 2099, పాత లోన్, చాలా పాత లోన్, ఇది ఇప్పుడు 2020 కదా. మీరంటే మీకు 21 years బ్యాక్ నుంచి కనుక మీకు లోన్ కంటిన్యూ అవుతూ ఉంటే మీకు 30,000 ఎలిజిబుల్, అంతకు మించి ఎలిజిబుల్ తీసుకోవడానికి లేదు. ది పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఇస్ నాట్ కంప్లీటెడ్. అంటే లోన్ తీసుకున్న తర్వాత ఒక లిమిటెడ్ పీరియడ్లో మీరు లోన్ తీసుకుని 10 సంవత్సరాలకు ఇల్లు కంప్లీట్ చేస్తే కాదు, వితిన్ 5 yearsలో కంప్లీట్ అయితేనే అది మీకు అది అవైల్ చేసుకోవచ్చు. ద డైరెక్షన్ ఆన్ ది ప్రిన్సిపల్ రీపేమెంట్ అంటే 2 ఉంటాయండి. ఈఎంఐ పే చేయాలి, ఒకటి ప్రిన్సిపల్ రీపేమెంట్, రెండోది ఇంట్రెస్ట్. మీరు ఈఎంఐలు యాక్సిస్ బ్యాంక్ ఒకటి చేశారు, హెచ్డిఎఫ్సి ఒకటి చేశారు, దాంట్లో ఈఎంఐ డిడక్షన్స్ మీరు చూశారు కదా. ప్రిన్సిపల్ రీపేమెంట్, లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్. సో ప్రిన్సిపల్ రీపేమెంట్ ఏమో 80Cలో వస్తుంది. ఏంటంటే మీకు 80C నుంచి 80U వరకు చాప్టర్ 6Aలో ఉన్నాయి కదా, అక్కడ మీరు 150 లిమిటేషన్ ఉంది. 150 లిమిటేషన్ ఏముందండి మీకు, సేవింగ్స్ ఆన్ యువర్ నేమ్, ఆన్ యువర్ ఫ్యామిలీ నేమ్, తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ టు 2 children అండ్ హౌసింగ్ లోన్ రీపేమెంట్. ఇది మీకు పనికి వస్తుందో పనికి రాదో, ఏదైనా సరే ఈ 3 కలిపి 1,50,000 మీకు పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ మాత్రం పనికి వస్తుంది. ఇది పనికి వచ్చి పనికి రాకపోవచ్చు చెప్పడం, అది మాత్రం దాంట్లో చేసుకోవాలి. తర్వాత కండిషన్స్ టు క్లెయిమ్స్ డిడక్షన్. ది హోమ్ లోన్ మస్ట్ బి ఫర్ ది పర్చేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ ప్రాపర్టీ. ఏమంటే ఇల్లు కొనటానికి మాత్రమే ఈ లోన్ తీసుకున్నది అయి ఉండాలి. హోమ్ లోన్ అంటే అదే, లేకపోతే కన్స్ట్రక్షన్కి ఉపయోగపడాలి అంతే తప్ప మీరు కొన్న తర్వాత కొన్ని ఆక్యుపై చేసేసి అరే మనం అనవసరంగా బయట అప్పులు చేసాము,
అనే ఉద్దేశంతో దీన్ని కుదవబెట్టి, అంటే మార్ట్గేజ్ చేసి కనుక లోన్ తీసుకున్నారనుకోండి, దట్ ఈజ్ నాట్ ఏ హౌసింగ్ లోన్. హౌసింగ్ లోన్ అంటే అర్థం ఇంటి మీద తీసుకున్న లోన్ అని క్వశ్చన్ కాదు, ఇల్లు పొందడానికి పొందిన లోను. ఆల్రెడీ మీరు పొందిన తర్వాత పెట్టి తాకట్టు అవుతుంది. అది పొందడానికంటే పర్చేజ్ చేయటం కానీ కన్స్ట్రక్షన్ కానీ జరుగుతుంది. కాబట్టి ద హోమ్ లోన్ మస్ట్ బి ఫర్ ది పర్చేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ న్యూ హౌస్ ప్రాపర్టీ. Purchase or construction. The property must not be sold in 5 years from the time you took possession. Doing so will be added back the deduction to your income again in the year you sell it. అంటే 5 సంవత్సరాల లోపు మీరు లోన్ తీసుకున్నట్టయితే, మీరు మామూలుగా ఏ లోన్ లేకపోతే మీ ఇష్టం ఎప్పుడైనా అమ్మేసుకుంటాను. లోను తీసుకున్న తర్వాత మీ వల్ల కాకును ఇతరత్ర కారణాల వల్ల పెళ్లి చేద్దామను, విన్నారా, పిల్లగాడిని అమెరికా పంపిద్దామను కనుక మీరు అమ్మేసుకున్నారనుకోండి, 5 సంవత్సరాల లోపు కనుక అమ్మేసుకుంటే, ఈ 5 సంవత్సరాల లోపు మీరు ఏదైతే క్లెయిమ్ చేశారో ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ పొంది ఉన్నారో అదంతా మళ్ళీ బ్యాక్ చేసేసి మళ్ళీ మీకు కరెంట్ ఇయర్ ఇన్కంలో కలిపేసి ట్యాక్స్ చేస్తారు. మాస్టర్ ఇది ఎలా తెలుస్తుందండి మనం అమ్ముకున్నట్టు అంటే, ఎవ్రీ 15 డేస్కి మన రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పోతుంది. కాబట్టి ఏంటంటే మీరు మీ పాన్ నెంబర్ తోటి ఖచ్చితంగా రిజిస్టర్ చేసినప్పుడు మీ పాన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీది అక్కడ వెళ్ళిపోద్ది, రికార్డులో వెళ్ళిపోద్ది. అప్పుడు మీకు దొరకకుండా ఉండే ఛాన్స్ లేదు. కాకపోతే మేము ఎక్కడ దొరుకుతామనే మాట అనొద్దు. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. అటువంటిప్పుడు మీరు అమ్మాలనుకున్నప్పుడు కాస్త ఇబ్బంది అయినా పర్వాలేదు, అనవసరంగా ఇప్పుడు అమ్మేసుకుంటే 1 సంవత్సరం ఆగితే ఈ గొడవ నుంచి బయటపడతాం అనుకుంటే అప్పుడు అమ్ముకోండి. లేదు అమ్మేసుకున్నారా, ఈ 3 సంవత్సరాల్లో మీరు తీసుకున్నారు 2 లక్షలు తడికి మోపుడు అవుతుంది. అది మాత్రం బాగా ఆలోచించండి. తర్వాత స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ డైరెక్టెడ్ టు ట్రాన్స్ఫర్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ ది సెక్షన్ 80C సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం 1.5 lakh. అయితే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు స్టాంప్ డ్యూటీ కొంటారు, రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు, డాక్యుమెంట్ రైటర్కి డబ్బులు ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు అలౌ చేయొచ్చు. కానీ ఈ 1.5 lakh ఉంటాయి అవి. కాబట్టి ఇది పొందుతారా పొందలేదనేది అది క్వశ్చన్ మార్క్. అది జాగ్రత్త చూసుకోండి. మీరు ముందు అన్ని కలిపి చూడండి. కొద్ది గొప్ప ఉపయోగపడవచ్చు, లేకపోతే ఉపయోగపడకపోవచ్చు. ఉన్నారా? తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఆన్ హోమ్ లోన్స్ ఫర్ జాయింట్ ఓనర్స్. ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, తండ్రి కొడుకులు జాయింట్ నేమ్స్ మీద, ఎందుకంటే లోన్ తీసుకునేటప్పుడు కూడా ఇద్దరు ఇన్కమ్స్ కలిపితే లోన్ ఎక్కువ వస్తుందని, తర్వాత ఏమో ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తుందని జాయింట్ హోమ్ లోన్స్ తీసుకుంటారు. జాయింట్ హోమ్ లోన్స్ వాళ్ళ యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఇది జాయింట్ ఓనర్స్ హు ఆర్ ఆల్సో కాల్డ్ co-borrowers of a self-occupied house property claim a deduction and interest on the whole home loan up to 2 lakhs each. ఇలా కనుక తీసుకున్నట్టయితే 2 లక్షలు ఇద్దరు పొందవచ్చు. సపోజ్ 4 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ పడ్డది అనుకోండి, ఇద్దరు సరే 2 లక్షలు, లిమిటేషన్ 2 lakhs కదా పొందవచ్చు. అదే కనుక ఒక్కళ్ళే తీసుకున్నారనుకోండి, 4 లక్షలు 2 లక్షలు ఇప్పుడు ఇమీడియట్గా క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. అక్కడ జాయింట్ లోన్ వల్ల ఇబ్బంది సుఖం అది. అండ్ డిడక్షన్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్స్ ఇంక్లూడింగ్ డిడక్షన్ ఫర్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అండ్ ATC విత్ ది ఓవరాల్ లిమిట్ ఆఫ్ 1.5 lakhs ఫర్ ఈచ్ ఆఫ్ జాయింట్ లోన్. ది డిడక్షన్స్ ఆర్ అలౌడ్ టు బి క్లెయిమ్డ్ ఇన్ ద సేమ్ రేషియో యాజ్ దట్ అది ఓనర్షిప్ షేర్ ఆఫ్ ది ప్రాపర్టీ. అంటే మీరు ప్రాపర్టీ డాక్యుమెంట్లో ఎవరికి ఎంత రాసుకుంటారు కదా, 60-40 అని 50-50 అని రాసుకుంటారు. కాబట్టి ఆ రేషియోలో మీరు ఈ ATC కింద రీపేమెంట్ వాడుకోవచ్చు. అంటే 1.5 3 lakhs, అట్లనే ఇది 2 lakhs 4 lakhs అలా వాడుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే మీరు చదివినా మేము చదివినా ఎవరు చదివినా ఒకటే, కానీ ప్లానింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఏంటంటే క్లయింట్ కనుక మీకు సహకరించినట్టయితే మీరు అన్నీ చేయొచ్చు, మీరు అన్ని ప్లాన్లు అతను చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పే విధంగా చెప్తే డెఫినెట్గా క్లయింట్ హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే 4 రూపాయలు కలిసి వస్తుంది అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ చెప్పడానికి మీకు 5 ఉండాలి. ఎవరు పెట్టుకుంటాడు ఇదంతా, ఆయన ఇచ్చి 1000 రూపాయల ఫీజుకి ఇదంతా అవసరం అనుకుంటే అవసరమే. ఎందుకంటే ఇవాళ 1000 రూపాయలు ఇవ్వచ్చు, రేపటి రోజున మిమ్మల్ని వదిలిపెట్టి ఆయన పోడు. ఎందుకంటే రికరింగ్ ఇన్కమ్ మీకు డ్రాప్ కాదు. తర్వాత ఏంటంటే మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి, ఏమండి నేను మామూలుగా రిటర్న్ చేస్తేనే 1000 రూపాయలు తీసుకుంటాను, నాకు 3000 ఇమ్మన్నా కూడా ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన బెనిఫిట్ ఎక్కువ. కాబట్టి ఏంటంటే అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. యూ మే హ్యావ్ టేకెన్ ది లోన్ జాయింట్లీ బట్ అన్లెస్ యూ ఆర్ ది co-owner ఆఫ్ ది ప్రాపర్టీ యూ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ట్యాక్స్ బెనిఫిట్స్. అంటే మీరు ఇక అప్లికేషన్ పర్పస్ కోసం
జాయింట్గా నేమ్ ఉంటే ఉపయోగం లేదు. మీరు కూడా ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉండాలి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. కాబట్టి ఏంటంటే మీకు ఆ విధంగా ఉన్నప్పుడే ఆ బెనిఫిట్ మీరు పొందొచ్చు. కానీ ఊరికే నేమ్ సేక్ దాంట్లో పెట్టినంత మాత్రానే ఏమి లేదు. దేర్ హ్యావ్ బీన్ సిచ్యువేషన్స్ వేర్ ది ప్రాపర్టీ ఈజ్ ఓన్డ్ బై ఎ పేరెంట్ and the parent and child together take up a loan which is paid off only by the child. In such cases, the child who is not a co-owner is deprived of the tax benefits of the same home. ఉన్నారా? ఆయన దాంట్లో ఏమీ లేకపోతే లేకపోతే ఆయన చెల్లిస్తారు, చెల్లకుండా పోద్ది. దేర్ ఫోర్ టు క్లెయిమ్ ది ట్యాక్స్ బెనిఫిట్స్ ఆన్ ది ప్రాపర్టీ యూ మస్ట్ బి ఏ కో ఓనర్ ఆన్ ది ఇన్ ది ప్రాపర్టీ, యూ మస్ట్ బి ఏ కో బారోయర్ ఆఫ్ ది లోన్. అంటే ఇద్దరికి కలిపి లోన్ తీసుకునేటట్టు ఉండాలి, అట్లా చేయాలి. ఈచ్ కో ఓనర్ కెన్ క్లెయిమ్ డిడక్షన్ ఆఫ్ maximum 1.5 lakh towards repayment of principal under the section 80C. This is within the overall limit of 1.5 lakhs of the section 80C. Therefore, as a family, you will be able to take a large tax benefit against the tax interest paid on the home loan when the property is jointly owned, and your interest outgo is more than 2 lakhs per year. ఖచ్చితంగా ఇద్దరికి ఆ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ ది ట్యాక్స్ బెనిఫిట్ ఆఫ్ బోత్ ది డిడక్షన్ అండ్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అండర్ సెక్షన్ 80C కెన్ ఓన్లీ బి క్లెయిమ్డ్ వన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఈస్ కంప్లీట్. నిర్మాణంలో ఉండగా కూడా మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, కానీ అప్పుడు క్లెయిమ్ చేసుకోవడం లేదు. మరి ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి, దీన్ని ఏం చేయాలనేది ఇప్పుడు కింద దీని కంటిన్యూషన్ ఫ్రీక్వెంట్లీ ఎఫెక్టివ్స్ ఉన్నాయి. దాంట్లో మీ క్వశ్చన్లు, మీ డౌట్లు అన్ని దాంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో మీకు తీరుంటే ఆల్రెడీ మీరు చదువు ఉంటారు కూడా. అది తర్వాత సిగ్నిఫికెంట్ బడ్జెట్ ఇన్ 2017 till financial year 2016-17, loss under the head house property could be set off against other house property without any limit. However, from 17-18 such a set off of loss has been restricted to 2 lakhs. ఇదివరకు ఎలా ఉండేదంటే సరే మీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే 2 lakhs, అప్పుడైనా 2 lakhs. కానీ లెట్అవుట్ ప్రాపర్టీ మాత్రం అప్పుడు ఏంటంటే యాక్చువల్ అమౌంట్ levied can be claimed. ఇప్పుడు అలా లేదు, ఓన్లీ 2 lakhs. This amendment would not really affect taxpayers having a self-occupied house property. This move will have an impact on taxpayers who have rented their property, though there is no bar on the amount of home loan interest that can be claimed as deduction under section 24 for a rented house. The loss which could raise on account of such interest payment can be set off only to the extent of 2 lakhs. కాబట్టి ఏంటంటే ఈ విధంగా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ మీకు దాదాపు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ దాదాపు అందరికీ ఉంది, చిన్నదో పెద్దదో, ఈ సిటీలోనో వేరే సిటీలోనో ఉంది. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా క్లెయిమ్ చేయండి. మీకు రిటర్న్లో కూడా మీకు హౌస్ ప్రాపర్టీ కాలం వేరుంటుంది. ఆ ఇన్కమ్ని యాడ్ చేసుకోవటం, దాంట్లో ఉన్నాయన్నీ క్లెయిమ్ చేసుకోవటం, నెట్ లాస్ అయితేనేమో డిడక్షన్ అవుతుంది, యాడ్ అయితేనేమో రెగ్యులర్ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. దాని తర్వాతనే మీరు చాప్టర్ 6A సెక్షన్ 80C నుంచి 82 వరకు డిడక్షన్ చేసేసి క్లెయిమ్ చేస్తారు. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. రేపటి నుంచి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వీలైతే ఒక క్లాసులో కానీ 2 క్లాసులో కానీ ఐ విల్ క్లియర్ దెమ్ ఆఫ్. సో ఇప్పటి వరకు జరిగింది మీరు కూర్చొని చదవండి. దాని తర్వాత దీన్ని అయిపోయిన తర్వాత మీకు ఐటీఆర్లు వర్సిటీ ఐటీఆర్ 1, 2, 3 అవన్నీ కూడా మీకు ఇల్లుస్ట్రేషన్స్ కూడా తయారు చేస్తున్నాను. అవి మీకు పంపించి దాని ప్రకారం మీకు రిటర్న్ కూడా ఫిల్ అవుతుంది. కాబట్టి మీరు యూ టేక్ కేర్ ఆన్ దట్, యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ అండ్ make an update study. Thank you very much. I am taking leave today from this class. Thank you very much. Good day.